సో ఇప్పుడు ఇది ఎక్కడికి తీసుకెళ్తామన్నా మనం ఇప్పుడు దీన్ని ఎక్కడైతే మనం ఇప్పుడు డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ఓకే డంప్ యార్డ్కి తీసుకెళ్ళి అక్కడికి చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇక్కడికి రావాలి. మా డ్యూటీ 7 to 8 ఓకే కదా, 8 hours డ్యూటీలో. ఓకే డ్రిల్ మిషన్. ఓకే సో అంటే ఈ వెహికల్ వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బంది ఉంటే అది వచ్చి క్లియర్ చేస్తారు అక్కడ. ఇది డ్రిల్లింగ్ ఏరియా. డ్రిల్ చేసిన తర్వాత ఓకే బ్లాస్టింగ్ చేస్తారు. దీంతోనే డ్రిల్లింగ్ చేసేది మనం. ఓకే అంటే బ్లాస్ట్ ముందు డ్రిల్ చేసేది దీంతో. ఓకే దీంతో డ్రిల్ అయిపోయిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయిన దాన్ని ఇప్పుడు మెటీరియల్ ఇప్పుడు మన షవల్తోనే మనం తీసుకెళ్తున్నాం. ఓకే ఈ 8 hours ఎన్ని ట్రిప్పులు కొట్టాడు అనేది కూడా ఇక్కడ మాకు ట్రిప్ అని ఉంటాడు. ట్రిప్ అని షెల్టర్ ఇదే. అతను మనం ఏ బండి వెళ్తుంది బండి నెంబర్ తీసుకొని మన పేరు రాసేసుకొని అందులో ట్రిప్పులు వేస్తారు. ఓకే నేను ఎన్ని ట్రిప్పులు వేశాను అనేది అక్కడ ట్రిప్ అని కూడా ఉంటాడు. ఎప్పటికప్పుడు ట్రిప్పులు వేస్తాడు. ఏ షవర్ నుండి తీసుకున్నాను నేను, ఏ డబ్బర్ తీసుకున్నాను కూడా, నేను ఎన్ని ట్రిప్పులు కొట్టాను కూడా వాళ్ళు తీసుకుంటాను. ఓకే అంటే పర్ డే అంటే మీ షిఫ్ట్లో ఎన్ని ట్రిప్పులు కొట్టాలి మీరు? మేము ఎన్ని ట్రిప్పులు అనేది ఉండదు కానీ ఆ మినిమం మనకు ఆ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. మనం ఇప్పుడు డంపింగ్ దగ్గర ఉందనుకో 10-12 ట్రిప్పులు కూడా కొట్టే, ఇంకా దగ్గర ఉన్నట్లయితే 15 ట్రిప్పులు కొట్టే సందర్భాలు ఉంటాయి. డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంత లేదని ఒక 10 ట్రిప్పులు అయితే ఈజీగా పడతా ఉంటాయి. ఓకే అంటే ఇప్పుడు మీరు ఇంత హెవీ వెహికల్లో పైన కూర్చుంటారు అంటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయన్నా, అంటే స్పైన్ ప్రాబ్లమ్ కానీ అట్లా? అది ఇప్పుడు మాకు ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి అలాంటి ఇబ్బంది అయితే ఇప్పుడు వరకైతే ఏం లేదు. కొందరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మాకు ఈ డంపర్లు మంచి అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సస్పెన్షన్ దానికి తగ్గట్టుగా ఈ రోడ్లకు తగ్గట్టుగా ఈ మిషనరీ కూడా అలానే చూస్తున్నారు మీరు కూడా. మంచి యాక్షన్ ఉంటుంది సస్పెన్షన్ కానీ. ఇప్పుడు మా సీటింగ్ కూడా చాలా చక్కగా ఉంది చూడండి. అవునవును సీట్ కూడా బాగానే ఉన్నాయి. అలాంటి ఇప్పుడు బండ్లు కూడా కొన్ని సందర్భాల్లో కూడా మాకు కొన్ని సస్పెన్షన్ హిట్టింగ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఇప్పుడు వర్క్ షాప్ తీసుకెళ్తాము. రిపేర్ సెక్షన్ పెట్టినట్లయితే వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మన వెహికల్ కదా మెయింటెనెన్స్ ఎట్లా చేయించుకుంటామో, మన బైక్ కార్లను ఎట్లా చేయించుకుంటామో దీని కూడా వర్క్ షాప్ ఉంది. వర్క్ షాప్ లో టెక్నీషియన్స్, సూపర్వైజర్లు, ఇంజనీర్స్ అందరు ఉంటారు. రిపేర్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఓకే